తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను మినహాయిస్తే దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో 2, అస్సాంలో 5, బీహార్లో 4, ఛత్తీస్గఢ్ 1, జమ్మూ కాశ్మీర్ 2, మహారాష్ట్ర 7, మణిపూర్ 1, మేఘాలయ 2, మిజోరం 1, నాగాలాండ్ 1, ఒడిశా 4, సిక్కిం అలాగే త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్లో 8, ఉత్తరాఖండ్లో 5, బెంగాల్ 2, అండమాన్ నికోబార్ దీవులు 1, లక్షద్వీప్లో 1 నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది. సో మొదటి విడతలో 8 ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 18 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగబోతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియబోతోంది. సో లోక్సభ సీట్లతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఇవాళే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీలోని 28 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. కృష్ణమోహన్, పోలింగ్ స్టార్ట్ అయిందా? మహబూబాద్ 2 పార్లమెంటుకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అయితే కొన్ని చోట్ల ఇప్పటికే 6 గంటలకే మాక్ పోలింగ్ ఏజెంట్లు వీళ్ళందరితోటి మాక్ పోలింగ్ నిర్వహించారు. అధికారులు ఎక్కడ ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే ఏదైతే మాక్ పోలింగ్ సంబంధించినటువంటి చేసిన తర్వాత ఇప్పుడే ఓటర్లను అనుమతించారు. ఇంకా దాదాపుగా చెప్పాలి అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చేరుకుంటున్నారు. అయితే ఓటింగ్ సంబంధించినటువంటి మొదటి ఓటుకు సంబంధించినటువంటిది ఇంకా ప్రారంభం కాలేదని చెప్పొచ్చు. చాలా వరకు ఇప్పుడిప్పుడే ఓటర్లు అందరూ చేరుకుంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల క్రితమే జరిగాయి. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ 3 ఎన్నికలను బేరీజ్ చేసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా కూడా వింటర్ సీజన్లో జరిగాయి. మంచు ఎక్కువగా ఉంది, ఆ సమయంలోనే జరిగాయి అని చెప్పొచ్చు. కానీ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి కొంత ఎండ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా వరకు పోలింగ్ సంబంధించినటువంటిది ఉదయం పూటే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, మంచు ఎక్కువగా పడుతుండటంతో ఉదయం కొంత మందకొడిగా సాగిన 9-10 తర్వాత నుంచి పోలింగ్ చాలా ఎక్కువగా జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తున్నటువంటిది చూస్తే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కదా. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిపోతుండడం, ఈ నేపథ్యంలో ఉదయం పూటనే ఎక్కువగా పోలింగ్ జరిగే అవకాశం ఉందో, ఆ తర్వాత 3-4 తర్వాత ఇంకా ఎక్కువగా జరుగుతుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం వరంగల్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి 15 మంది పార్లమెంటుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూరు దయాకర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దొమ్మడి సాంబయ్య, బీజేపీ నుంచి చిందా సాంబమూర్తి, అదేవిధంగా బీఎస్పీ ఎస్పీ పార్టీల నుంచి అదే మరి 10 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్ గా కూడా బరిలో ఉన్నారు. మొత్తం ఇక్కడ పోలింగ్ స్టేషన్లు 1859 ఉన్నాయి. పోలింగ్ సిబ్బంది కూడా 8450 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. దాదాపు 6000 పైగా పోలీసులు ఈ బందోబస్తులో ఉన్నారు. అదేవిధంగా సిఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు ఇవన్నీ కూడా ఇక్కడ బందోబస్తులో ఉన్నాయి. ప్రధానంగా కూడా వరంగల్
పార్లమెంట్ పరిధిలో చూస్తుంటే భూపాలపల్లికి సంబంధించి భూపాలపల్లి ప్రాంతం అంతా కూడా కొంత ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ దందెవాడ ప్రాంతంలో మొన్న జరిగినటువంటి ఘటన బీజేపీకి సంబంధించినటువంటి అక్కడ ఎమ్మెల్యే హతమార్చడం ఇలాంటి ఘటనల నేపథ్యంలో భూపాలపల్లి ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలు ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ఉన్నాయో వాటన్నిటిని గుర్తించడం, అక్కడ సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలతోటి మోహరింపజేశారు. 4 గంటల వరకు మాత్రమే అక్కడ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంలోనూ అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతతోటి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు తరలిస్తారు. ప్రస్తుతం పోలింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు ఒక్కొక్కరుగా ఓటు వేసి బయటికి వస్తున్నారు. ఓటింగ్ సంబంధించినటువంటి చూస్తే ఇక్కడ కొంతమంది ఇక్కడ చూడొచ్చు. సార్ మీ పేరు? శ్రీహరి. ఫస్ట్ ఓట్ వేశారు. ఎంపీడీఓ రిటైర్డ్. ఎట్లా ఉంది సార్ పోలింగ్ ప్రక్రియ? సార్ బాగానే ఉంది. వీళ్ళు కొంచెం ప్రాబ్లమేట్ చేశారు ఒక 10-15 మినిట్స్. మళ్ళీ సెట్ అయిపోయింది. అంత విజువల్ గా ఉంది. వివిప్యాట్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. క్లియర్ గా అయిపోయింది. నో ప్రాబ్లం. మీరు అసెంబ్లీకి కూడా వేశారు. ఇప్పుడు వాతావరణం అప్పటికిప్పటికి ఏం లేదు. అప్పటికన్నా కొంచెం ఇప్పుడు తొందరగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎండ కాబట్టి ఓటర్స్ కూడా వచ్చారు. క్యాష్ దేర్ ఓట్ యాజ్ మై డెమోక్రసీగా మనకు రైట్ ఉంది కాబట్టి క్యాష్ చేసుకున్నాము. అది కానీ ఎన్నికల్లో చూస్తే రూరల్ ప్రాంతంలో ఎక్కువగా పోలింగ్ నమోదవుతుంది. కానీ అర్బన్ లాంటి చోట చూస్తే అందులోని వరంగల్ పశ్చిమ లాంటి చోట ఓటింగ్ శాతం చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే చదువుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి అందుకనే తొందరగా వచ్చి ఓటేసుకోవాలి. జనరల్ గా మనకు 45-50% వస్తూ ఉంది ఇక్కడ ఓటర్స్. చాలా వరకు 80-90% కనుక కాస్ట్ చేసుకున్నట్టయితే మనము మన రైట్ ను మనం యూటిలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే సార్, ఓటేశారండి? వేసేసాను. ఇప్పుడు మొత్తం ఎండాకాలం ముందే వచ్చినట్టుంది కదా. రావాలి. ఎట్లా ఎందుకంటే ఎండ ఉన్నాయి కాదు. మేము సీనియర్ సిటిజన్ ఎట్లా ఉండాలి. లేటుగా వస్తే ఎట్లా ఉంది పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చేసరికి ఏర్పాట్లు కానీ అంతే? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ పోలింగ్ కేంద్రాల? ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. అంటే అభ్యర్థిని ఎట్లాంటి అంశాలను చూసి ఓటేస్తారు? అంటే ఏం కావాలని కోరుకుంటారు మీరు? ఓటేసి అభ్యర్థి గెలిచిన తర్వాత మీకు ఎలాంటివి చేయాలని? చేయాలి. అందరికీ ఎట్లా చేస్తారో మాకు కూడా అట్లనే చేస్తారు. చాలా వరకు కూడా అంటే మనం ఓటింగ్ సరళి గతంలో అసెంబ్లీ పార్లమెంట్ ఈ 2 ఎన్నికలను బేరీ చేస్తే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఉదయం పూట ఎక్కువగా వృద్ధులు, పెద్దవాళ్ళు, తర్వాత యూత్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈసారి కూడా చూస్తే చాలా వరకు పెద్దవాళ్ళు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారని చెప్పచ్చు. ప్రస్తుతానికి చూస్తే మాత్రం మహబూబాబాద్కి సంబంధించి చూస్తే చాలా చోట్ల ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి అక్కడ మాక్ పోలింగ్, ఆ తర్వాత ఇవన్నీ ఏజెంట్ల సమక్షంలో చూసిన తర్వాత ఈవీఎంలను మరోసారి పరీక్షించుకున్నారు. తర్వాతనే పోలింగ్ సంబంధించినటువంటి 7 గంటలకు ప్రారంభమైంది అని చెప్పచ్చు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో చూస్తే కొత్తగూడెం, గంగారం, బయ్యారం ఇలాంటివి అంతా కూడా మావోయిస్టు తర్వాత నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు. అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పచ్చు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు సంబంధించి చూడొచ్చు. మనం ఇప్పుడు క్యూ లైన్ కి సంబంధించి కూడా చూస్తే చాలా వరకు మిడిల్ ఏజ్ తర్వాత వృద్ధులు ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో చూస్తే 14,23,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఓటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 1737 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 8,475 మంది పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా 6,000 పైగా పోలీసులు, 1,500 పైగా సిఆర్పీఎఫ్ బలగాలు ఇవన్నీ బందోబస్తులో ఉండనున్నాయి. అయితే ప్రధానంగా ఈ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధికి వచ్చేసరికి ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పూర్తిగా కూడా ఒక నర్సంపేట మినహా మిగతా ఉన్నటువంటి 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా గిరిజన ఎస్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ రిజర్వ్డ్ నియోజకవర్గాలే. ప్రధానంగా భద్రాచలం కావచ్చు, ఇటు ములుగు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ కేంద్ర బలగాలతోటి మోహరింపజేశారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా కావాల్సినట్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటింగ్ సంబంధించి కూడా పారదర్శకతగా ఏర్పాటు చేయడం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేసే విధంగా వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి కూడా చేశారు. ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించే విధంగా ఇక్కడ ప్రతిదీని కూడా కంట్రోల్ రూమ్ నుంచి అబ్జర్వ్ చేయడం, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తర్వాత ఏజెంట్స్ కావచ్చు, అధికారులు ఎవరు ఎలా పనిచేస్తున్నారు, తర్వాత ఓటుకు సంబంధించినటువంటి దాన్ని 1-2 సార్లు నిశ్చితంగా పరిశీలించడం, తర్వాత ఓటు వేసే వాళ్ళు వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఓటేశారు కదా సార్? ఓటేశారా అండి? అసెంబ్లీ ఎన్నికలు మొన్న అయిపోయి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. బాగా అరేంజ్ చేశారు. ఇక్కడంతా బాగానే అరేంజ్ చేశారు. ఇంకా మార్నింగే వచ్చాను, బయటికి వెళ్ళాల్సిన పని ఉందని
సార్ అర్బన్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది, రూరల్ వచ్చేసరికి ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది, ఎందుకు అనుకుంటున్నారు? అంటే అర్బన్లో అంతా ఇంట్రెస్ట్ తీసుకోరు జనరల్గా పబ్లిక్ దీని మీద. రూరల్లో ఎవ్రీబడి విల్ బి టేకింగ్ ఇంట్రెస్ట్. అంటే యూత్ కూడా చాలా వరకు చాలా తక్కువ ఉంటుంది, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు తప్ప మిగతా సెకండ్ థర్డ్ ఓటు వేసే వరకు యూత్ తక్కువగా ఓటింగ్ లో వస్తుంది, ఫస్ట్ సార్ వేసినంత ఉత్సాహంగా రావట్లేదు అంటారు. లేదు, ఈ మధ్య ఉత్సాహం పెరిగింది, బాగానే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అర్బన్లో కూడా. సౌమ్య, ప్రస్తుతం చాలా మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారని చెప్పొచ్చు. చూడొచ్చు, ఓటు వేసిన తర్వాత తమ ఇంక్ గుర్తును చూపించు వెళ్తున్నారు, తాము ఓటు వేసామని చెప్పడానికి. ప్రస్తుతం వరంగల్, మహబూబాద్ రెండు పార్లమెంటుకు సంబంధించినటువంటి పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాగిందని చెప్పచ్చు. ఎక్కడ ఈవీఎంలకు సంబంధించి గత అసెంబ్లీ దగ్గర ఎన్నికల సమయంలో కొన్ని ఈవీఎంలకు సంబంధించి మొరాయించడం, టెక్నికల్గా ఇబ్బందులు ఏర్పడడం ఇలాంటివి జరిగాయి. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు కానీ ఏవి కాకుండా చూడొచ్చు, చాలా వరకు మనం విజువలేషన్లో చూస్తే యూత్ కంటే కూడా వృద్ధులు ఎక్కువగా, రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా ఎక్కువగా వరంగల్ అర్బన్ ప్రాంతంలో ఇదంతా ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువగా వస్తున్నారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకని చెప్పచ్చు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా. వేసవి కాలం దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మంచినీటి సౌకర్యం కావచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఇక్కడ వెయిట్ చేయడానికి సంబంధించినటువంటి వాళ్ళకు కావలసినటువంటి మంచినీళ్ళు కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంటే మహిళలకు సంబంధించినటువంటి సఖి అనే పోలింగ్ కేంద్రం, అదేవిధంగా వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు. ఒకవేళ ఓటర్లు తమ ఓటు హక్కును వికలాంగులు వినియోగించుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే కూడా వెహికల్ తీసుకొచ్చి వాళ్ళను ఓటు వేసి ఓటు వేయించిన తర్వాత తీసుకువెళ్లే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి చూస్తే ఒక భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, బయ్యారం ఇట్లాంటి ఏదైతే కొన్ని ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళను అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఓటు హక్కు సంబంధించినటువంటి అర్బన్ ప్రాంతంలో తక్కువగా ఓటు నమోదవుతుండటంతో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా కూడా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చెప్పచ్చు. లాస్ట్ 2015కు సంబంధించినటువంటి వరంగల్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికను చూస్తే 61% మాత్రమే అప్పుడు పోలింగ్ శాతం నమోదైంది. కానీ ఈసారి దాన్ని 70%కు చేసే విధంగా కూడా చేస్తామనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ విధంగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేసాం, ఓటర్లలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం అని చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం మాజీ ఎంపీ రాజయ్య కూడా ఓటు వేయడానికి వచ్చారని. ఎస్, ఓటు వేయడానికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రధానంగా ప్రజానికానికి అందరి విజ్ఞప్తి చేస్తున్నాను, ఓటు వేసేది మన హక్కును సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కానీ ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ను ఈ ఎన్నికలలో ప్రత్యేకంగా ధన ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయింది, వారి యొక్క విద్యుత్ ధర్మాన్ని ఏదైతుందో నెరవేర్చలేకపోయినందుకు చాలా చింతిస్తున్నాను. అత్యున్నతమైనటువంటి ఎలక్షన్ కమిషన్, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ నిజంగా ఇంత ఘోరమైనటువంటి వైఫల్యం చెందినందుకు చింతిస్తూ ఉన్నాను. ముందు కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించాలంటే ఎలక్షన్ కమిషన్లో పెను మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ ధన ప్రవాహాన్ని, కండబలాన్ని, ధనబలాన్ని మనం అరికట్టకపోతే మాత్రం ప్రజాస్వామ్యకు విలువ లేకుండా పోతుంది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ మరొక్కసారి మరి లోకసభ ప్రజానికానికి అందరికీ, వరంగల్ ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయవుంచి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మరి సరియైన అభ్యర్థికి సరియైన పార్టీని గుర్తించి వాటికి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎట్లా ఓటు వేయడానికి వచ్చారు? ఇదివరకు కూడా ఎన్నిసార్లు వేసారు? ఇప్పటికి చాలా సార్లు వేసిన. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పుడు? వచ్చినప్పటి నుండి వేస్తూనే ఉన్నాను నేను, బాగుంది. అప్పుడు మీరు చిన్నప్పుడు ఎట్లా ఉండేది? అంటే మీరు ఫస్ట్ ఓటు వేసినప్పుడు ఎట్లా ఉండే వాతావరణం, ఎన్నికల ప్రచారాలు కావచ్చు, ఇదంతా ఇప్పుడుకి ప్రచారాలకు సంబంధించి? ఎప్పటికప్పుడు రోజులు మారిన విధంగానే ఎలక్షన్ విధానం కూడా మారుతుందండి. ఇంకా ఎప్పుడు ఒకేలాగా ఎట్లా ఉండదండి. ఓటు వేయడానికి వచ్చిన సంతోషంగా. ఇది ప్రస్తుతం సౌమ్య ఈ రెండు అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వరంగల్ అదేవిధంగా మహబూబాద్ రెండు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 16 లక్షలకు పైగా వరంగల్ పార్లమెంటు పరిధిలో, 14 లక్షలకు పైగా మహబూబాద్ పార్లమెంటు పరిధిలో ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లన్నీ చేశారని చెప్పొచ్చు. మహిళలకు అదేవిధంగా వికలాంగులకు
ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. గత ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా చూస్తామని అధికారులు చెప్తున్నారు. ఆ విధమైనటువంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టామని చెప్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి చూస్తే చాలా చోట్ల వేసవి కాలం దృష్ట్యా ఉదయం పూట పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటల వరకే తమ ఓటు హక్కుని ఎక్కువగా వినియోగించుకోవాలని అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నది కాబట్టి ఉదయం పూట ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎక్కువగా అనేది 2-3 రోజులుగా అధికారులు కూడా దీనికి సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం 3 తర్వాత నుంచి ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యలో 1 to 3 మధ్యలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొంత మందకొడిగా సాగినా ఈవినింగ్ వరకు మాత్రం చాలా ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి చాలా చోట్ల మాత్రం ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. సౌమ్య, వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తున్నటువంటి అప్డేట్స్. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు